ఎన్నికల నోటిఫికేషన్ పడుడే ఆలస్యం. ఢిల్లీ నాయకులంతా వాళ్ళ నియోజకవర్గాల పోటీ తిరుక్కుంటా ఏం సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఎసొంటి తిప్పల పడుతుర్రు అనేటి అన్ని అరుసుకుంటుర్రు. మమ్మల్ని గెలిపిస్తే గా తిప్పల తీరుస్తామని ఓట్లు కూడా పెడుతుర్రు. ఓ దిక్కు గిట్ల ప్రచారం చేసుకుంటా ఇంకో దిక్కుకెంచి మన తెలుగు లీడర్లను కూడా రమ్మని పిలుస్తుర్రు. మరి ఎందుకో మనం కూడా అరుసుకోవాలిగా. చలో నడువుర్రి. ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. ఓట్ల గంట కొట్టిన కాడ నుంచి రికాన్ లేకుండా జనంలో తిరుగుతుర్రు లీడర్లు. అయితే ఢిల్లీలో మన తెలుగోళ్ళు అందాజా 10 లక్షల మంది దాక్కున్నారు కదా. అగొగ్గ 10 లక్షల ఓట్లు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎటు చెప్తే అటే పడతాయి. కాబట్టి తెలుగు ముఖ్యమంత్రులను ప్రచారానికి రమ్మని ఫోన్లు కొట్టిర్రట ఢిల్లీ నాయకులు. అందుకే రేపో మాపో ఢిల్లీకి పోతానికి తయారైతుర్రు మన ముఖ్యమంత్రులు. అటు పువ్వు పార్టీ వాళ్ళు ఈసారి ఎట్లయినా అధికారాలకు రావాలి అని గట్టిగా తల్లాడుతుర్రు. అందుకోసము మొన్న ఏపీలో గెలిచిన కూటమి నాయకులు చంద్రబాబు సారు ఇంకా పవన్ కళ్యాణ్ సార్లను జర మా తానికొచ్చి ప్రచారం చేయమని అడిగిర్రట. ఇటు షై పార్టీలు మీరొచ్చి మా తరఫుకించి ప్రచారం చేయాలి, మీ తెలుగోళ్ళ ఓట్లను మీరే మల్కరావాలి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు చెప్పుడుతోని రేవంత్ సార్ కూడా ఢిల్లీ పోతానికి తయారైతుండు. గిట్ల 2 రాష్ట్రాల సీఎంలు వచ్చి ప్రచారం చేస్తే తెలుగోళ్ళ ఓట్లతోని గెలుపు ఓటములు డిసైడ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట పెద్ద పార్టీల నాయకులు. అంతేకాదు ఎవరికి వాళ్ళు గెలుపు అంచనాలు వేసుకొని ఎట్లయితే బయట పడతామని ఇకమట్లు కడుతుర్రట. ఇప్పటికే పువ్వు పార్టీ తరఫుకెంచి ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పోయి సెంటర్ హోం మంత్రి అమిత్ షా సార్ను కలిసిర్రు. మొన్న మహారాష్ట్రాల ఓట్లయితే ఏపీ చిన్న సీఎం పవనాల్ సార్ పోయి ప్రచారం చేసిండు. సీఎం బాబు సార్ కూడా పోయేదుండే, కానీ అలా తమ్ముడు బాలేకపోలేదు. ఈసారి ఎట్లయినా పోవాలే, మోడీ సార్ మర్యాదను దక్కియాలే అని అనుకుంటుర్రట ఏపీ కూటమి నాయకులు. ఇటు తెలంగాణకెంచి సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోతానికి అంతా తయారైనట్లే కొడుతుంది. ఢిల్లీలో షై పార్టీని మళ్ళా ఎగిరబెట్టించేందుకు ఆ పార్టీ నాయకులంతా గట్టినే తల్లాడుతుర్రు. మరిగా 10 లక్షల తెలుగోళ్ళ ఓట్లు ఏ పార్టీకి పడతాయో, ఎవరు గెలుస్తారో ముంగట చూడాలిగా.